చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. రాయలసీమ ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా మన రాయలసీమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది, తిరుపతిలో స్పేస్ సిటీ వస్తుంది, అనంతపురంలో ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, ఏరోస్పేస్ సిటీ కూడా వస్తుంది. విమానాలు ఎక్కడో తయారు చేయడం కాదు, మన అనంతపురంలోనే, ఈ జిల్లాలోనే విమానాలు కూడా తయారు చేసే పరిస్థితికి వస్తారు. ఇలాంటివన్నీ పెట్టి నేను ముందుకు పోతా ఉంటే ఇష్టానుసారంగా గడిచినటువంటి 21 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తూ ఉంది. కడపలో నేనే కడతా, స్టీల్ ప్లాంట్ కూడా వీళ్ళు కట్టకుండా చేతులు తీసిన దాన్ని పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తాం. ఇలాంటివన్నీ మనం చేస్తే వీళ్ళు రాష్ట్రం మీద పగబెట్టారు. పగబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పోయిన 5 సంవత్సరాలు వీళ్ళుంటే 2000 కోట్లు ఖర్చు పెట్టలేదు. అదే తెలుగుదేశం వస్తానే హంద్రీ నీవా ప్రపంచంలోనే పొడవైనటువంటి కాలువ, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి సమర్థవంతంగా చివరి భూములకి చివరి రివర్లకు కూడా నీళ్లు తీసిపోయే పరిస్థితి వచ్చాం. నేను మీ అందరికీ ఒట్టే విజ్ఞప్తి చేస్తున్నాను. పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, యువత బాగుపడుతుంది. ఇది చూసి ఓర్వలేక వాళ్ళని భయపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అమరావతి వస్తుంది, విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది, తిరుపతి అభివృద్ధి అవుతుంది, ప్రతి జిల్లా అభివృద్ధి అవుతుంది. ఇది నా భరోసా. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాం. తాడిపత్రి కూడా అభివృద్ధి అవుతుంది. అదే మాదిరిగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మనకు సేఫ్టీ కావాలి, మన ఆస్తులకు రక్షణ కావాలి, మన ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. అవునా కాదా? ఒకప్పుడు మీరు తిరిగారా? 1924 బయట వచ్చారా? మీరు వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వస్తే అదే చివరి రోజు మీకు.